ఓ పిల్ల ఓసారి ఊరికి వచ్చిపో ఫోటో దిగాలన్నట సంతకం పెట్టాలన్నట అని మా వాళ్ళు ఒకటే ఫోన్లు కొడుతురు. ఊరూరా గ్రామ సభలు పెట్టి సర్కార్ పథకాలు ఇచ్చేదెవరికో ఇయ్యేదెవరికో చెప్తురు కదా. అట్లా ఇక పల్లెల పొంటి జాతర గట్టిగా నడుస్తున్నది. వాళ్ళకెట్లా ఇస్తారు మాకెట్లా ఇయ్యరు అని లొల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయి. అట్లట్లా ఒక్కసారి పోయి చూసేద్దాం పారి. తెలంగాణలో ఊరూరా జాతర జోరుగా నడుస్తుంది. అదే గ్రామ సభల జాతర. మరిగా సర్కారు పథకాలు ఎవరొద్దంటారు చెప్పుండ్రి, అందరికీ కావాలి. అందుకే మీటింగులకు జోరుగా పోతున్నారు. ఇప్పటికే మంగళవారం నాడు చాలా ఊర్లలో సభలు ఒడిసినాయి. బుధవారం నాడు ఇంగిన్ని ఊర్ల పోంటి మీటింగులు జోరుగా నడిచినాయి. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ సర్కారు పథకాలు ఊర్లే ఒకళ్ళకి వచ్చి ఇంకొకళ్ళకి రాకపోతే ఊకుంటారా చెప్పుర్రి ఆడోళ్ళు. ఆగా వాళ్ళకి ఇస్తారెట్లా మాకు ఇయ్యరెట్లా అని పంచాయతీ పెట్టరా. గిట్లనే అవుతుంది ఇప్పుడు ఊర్ల పోంటి. సిద్దిపేట జిల్లా దుద్దేడ అనే ఊర్లే చూడర్రి ఆడోళ్ళు అంత ఎట్లాగా పడ్డారో. ఎవరెవరికో ఇస్తాన్రు మాకు ఇస్తలేరు అని లొల్లి గట్టిగానే అయ్యింది. జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా లొల్లులు గట్టిగానే నడిచినాయి. అయితే సర్కారు వాళ్ళు మాత్రం నిజమైన పేదోళ్ళందరికీ పథకాలు అందుతాయి, ఎవరేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్తున్నారు. ప్రజాపాలన మీరు అప్లికేషన్ ఇచ్చి ఉన్నా, ప్రజావాణిలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, ఈ గ్రామ సభల్లో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లికేషన్ ఇచ్చినా అన్నీ సమానమే. అన్నిటినీ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వరకు ఎలిజిబుల్ చేసి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. ఇది ఇట్లుంటే సిద్దిపేటల గ్రామ సభకు పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడర్రే. ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు, 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సర్కారోళ్ళ మీద కోపానికి వచ్చిండు సారు. ఇంకో 2 దినాలు గ్రామ సభలు పెట్టి 25వ తారీఖు కల్లా అసలు లిస్టు సర్కారోళ్ళకి ఇస్తారట. అందులో పేర్లు ఉన్నోళ్ళకే సర్కారు పథకాలు వస్తాయన్నట్టు. ఇటు చూస్తేనేమో ఊర్ల పోంటి శీతం లొల్లులు నడుస్తున్నాయి. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి.